పాతకాలంలో బాలింతలకి త్వరగా పాలు పడడానికి నల్లకారం రెసిపీ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు అలాగా. చలికాలంలో తరచుగా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడం కోసం నల్ల కారం ఒక్క స్పూన్ చాలండి. రైస్లోకైనా, టిఫిన్లోకైనా. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి నల్ల కారం. ఇడ్లీ, దోశ, వడ ఇలా మనకు నచ్చిన టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఉప్మాలో కూడా సూపర్గా ఉంటుంది. మరింకా ఆలస్యం ఎందుకు, నల్లకారం రెసిపీ నేర్చేసుకుందామా? పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యి లైట్గా పొంగుతూ ఉంటాయి. ఆ టైం వరకు వేయించుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చక్కగా అయితే ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్ ఏం వేయవసరం లేదు. ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు ఒక పావు కప్పు వరకు అయితే వేసుకోవాలి. ఒక కప్పు ఎండుమిర్చి తీసుకుంటే పావు కప్పు ధనియాలు తీసుకోండి. ధనియాలు కూడా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంటని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నేను వేయిస్తున్నాను కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగిన రోల్ తీసుకోవాలి. రోలు తడి అనేది ఏమాత్రం లేకుండా ఈ విధంగా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. రోలు డ్రైగా ఉంటేనే మనకి ఇక్కడ నల్లకారం అనేది 2 నుంచి 3 నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి. రోట్లో ఇప్పుడు మనము వేయించుకున్న ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, ఈ ఎండుమిరపకాయలు కాస్త నలగనివ్వాలండి. ఇప్పుడు రోట్లో వేసుకొని ఎండుమిర్చి దంచుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ విధంగా స్లోగా దంచుకోండి. ఆ తర్వాత కాస్త నలిగిన తర్వాత ఫాస్ట్గా రుబ్బుకోవడమేనండి. ఎండుమిరపకాయలు ఇలా సగానికి పైగా చక్కగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా ఇందులోకి కల్లుప్పు వేస్తారు. నేను ఇక్కడైతే నార్మల్ సాల్టే వాడుతున్నాను. 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే ఒకటి మొత్తం తీసుకోండి. వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా వేయండి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కారం మనకి ఇక్కడ. ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర, అలానే సాల్ట్, వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిలో మిక్స్ అయిపోయి చక్కగా అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. చక్కగా రుబ్బుకోవాలి. మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకునే దానికంటే కూడా రోట్లో వేసుకొని ఇలా కారం రుబ్బండి. రోటి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఓపిక్గా 20 నిమిషాలు టైం అయితే పడుతుందండి. కారం పొడి మనం ఇక్కడ దంచుకునేటప్పుడు కంప్లీట్గా కారం పొడి అవ్వడానికి టైం అయితే ఎలా అయినా పడుతుంది. కాబట్టి కాస్త టైం తీసుకొని టేస్టీగా ఈ కారం పొడి చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్స్లో కానీ, రైస్లో కానీ పెట్టండి. ఇష్టంగా తింటారు. అలానే మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కర్రీస్ ఎవరికైనా నచ్చపోయినా కూడా, చప్పచప్పగా అనిపించినా కూడా ఈ కారం పొడితో పాటు కర్రీని కూడా కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఇలాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, కారం పొడి ఈ విధంగా కాస్త నలిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు చివరిగా వేయించుకొని దంచుకోవాలండి. ఎన్ని కారం పొడి రెసిపీస్ ఉన్నా కూడా నల్ల కారం రెసిపీనే వేరండి. తెలంగాణ స్టైల్లో నల్ల కారం పొడి రెసిపీ చాలా ఈజీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోయింది కదా. నేను చేసిన కారం పొడి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి కారం పొడిని మీరు కూడా ఇలానే చేస్తారా, లేదంటే వేరే పద్ధతిలో చేస్తారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా వీడియో షేర్ చేసేసి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటే చాలు, ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. మా దగ్గర రోల్ అవైలబుల్గా లేదు మేము ఇంత టైం తీసుకొని మేము గ్రైండ్ చేయలేము అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు.